హలో ఎవ్రీవన్. ఇంతకు ముందు క్లాస్లో మనం 3వ తరగతిలో 3వ పాఠమైన మంచి బాలుడు గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 3వ తరగతిలో 4వ పాఠమైన నా బాల్యం గురించి తెలుసుకుందాం. దీని యొక్క ఇతివృత్తం కళలు, ప్రక్రియ, ఆత్మకథ. ఆత్మకథ అంటే తన గురించి తాను రాసుకునే కథనే ఆత్మకథ అంటారు. ఈ విషయానికి వచ్చేసరికి ఇది ఎవరి యొక్క ఆత్మకథ అంటే షేక్ నాజర్ యొక్క ఆత్మకథ. ఈ షేక్ నాజర్ యొక్క తన జీవిత కథను తనే చెప్పినట్లు మనకి అంగడాల రమణమూర్తి అనే అతను పింజారి అనే పేరుతో రాశాడు. ఇది రాసింది ఎవరంటే అంగడాల రమణమూర్తి పింజారి. మామూలుగా ఆత్మకథ ఎవరిది వాళ్ళు రాసుకుంటారు. ఇది షేక్ నాజర్ చెప్తున్నట్లుగా అంగడాల రమణమూర్తి గారు పింజారి అనే పేరుతో రాశారు. ఇప్పుడు మనం ఇంతకీ షేక్ నాజర్ ఎవరు, ఇతని గురించి మనం తెలుసుకుందాం. షేక్ నాజర్ ఇతను ముస్లిం కుటుంబం, గుంటూరు జిల్లా పొన్నేకల్ గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించారు. షేక్ నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బినాబి. ఇతని గురువుల ప్రోత్సాహంతో బుర్రకథ ప్రక్రియకు కొత్త మెరుగులు తిప్పాడు. ఇతన్ని బుర్రకథ పితామహుడు అంటాడు. ఇక్కడ ఇతని యొక్క బుర్రకథలు ముఖ్యంగా ఏవేవంటే పల్నాటి యుద్ధం వీరాభిమన్యు, బొబ్లి యుద్ధం అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరు, ఇలాంటి వాటితోనే ఇతని బుర్రకథలు ఉంటాయి. దీన్ని గుర్తు పెట్టుకోవడానికి పల్నాటి యుద్ధం వీరాభిమన్యుడు చేస్తే బొబ్బిలి యుద్ధం అల్లూరి సీతారామరాజు చేశాడు. ఆ సమయంలో బెంగాల్లో కరువు వచ్చింది అని గుర్తు పెట్టుకోవచ్చండి. ఇతను చేసిన కృషికి 1986లో పద్మశ్రీ వచ్చింది. ఇతను 1997 ఫిబ్రవరి 22వ తేదీన మరణించినారండి. ఇంకా పాఠంలోకి వెళ్తే ఇక్కడ మనకి పాఠంలో ఏమేమి విషయాలు వస్తాయి అంటే ఇవన్నీ ఒక చిన్న విషయమేనండి. ఇక్కడ చూసుకుందాం, చూడండి, ఇక్కడ నేను పెట్టాను. పాఠ్యాంశ విషయాలకు వస్తే ఇతన్ని గారపాడు తాత వచ్చి అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారండి. అందుకే గారపాడులో ఉండే మామలు అత్తలు కూడా అతన్ని అబ్దుల్ అజీజ్ అని పిలుస్తారు. తర్వాత ఇతనికి నాన్న వచ్చి షేక్ నాజర్ అని పేరు పెట్టాడు. అందుకని వాళ్ళ పెదనాన్నలు చిన్నాన్నలంతా షేక్ నాజర్ అని పిలుస్తారు. ఇతను తప్పటడుగులు వేస్తున్న టైంలో అదిగదిగో లేడీ లేచెరా బాణమేయరా అనే ఒక పాటని, నేనే బ్రహ్మనురా అనుకుంటూ ఒక పాటని పాడేవాడు. తర్వాత బడిలో జాయిన్ అయ్యాక సజ్జజొన్నలు లేవు చెల్లదాగి చదువుకోరా అంటూ వాడేవాడు. ఇతనికి హార్మోనిస్ట్ కాదర్ పరిచయం అయ్యాడు. ఈ హార్మోనిస్ట్ కాదర్కి వచ్చేసరికి ఇక్కడ ఉంది చూడండి, ఏ విధంగా చేసేవాడంటే శృతి లయ గానం అన్ని మంచివి నేర్పించేవాడు. ఇతను గోగు పుల్ల గొట్టంతో నీళ్ళ చెంబులో ఊదిస్తూ గుక్క నేర్పించేవాడు. ఏడవడం, నవ్వడం, వీటిని అన్నిటినీ నేర్పించేవాడు. కొబ్బరి నూనె వేసి కళ్ళల్లో లైట్ వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు. తర్వాత ఇతను పాఠశాల వార్షికోత్సవంలో వేసిన నాటిక ఏది అంటే ద్రోణ విజయం. ఈ నాటికలో ద్రోణాచార్యుల పద్యాలు, పాటలు పాడినాడు. దీనికి ఇతనికి ఇచ్చిన బహుమతి ఏమంటే 5 రూపాయల పుస్తకం, పెన్సిల్ బహుమతిగా ఇచ్చారు. దీనిలో మీనింగ్స్కి వచ్చేసరికి ఆశ, కోరిక, ఆరుగాలం, ఏడాది అంతా, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గురు దక్షిణ, గురువులకు ఇచ్చే కానుక, వార్షికోత్సవం, సంవత్సరం చిరువరన జరుపుకునే వేడుక, గుంజ, రాట, పామర్లు, చదువుకునేవారు. ఇక్కడ మనకి ఇవన్నీ తెలుసండి. ఈ ఆరుగాలం అనేది ఒకటి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఆరుగాలం ఏడాది అంతా. ఓకే అండి. ఇంక తర్వాత మనం ఇటు సైడ్ తర్వాత ఇక్కడ మనము చదవండి వీటిలోకి వస్తే ఇక్కడ మనకు కొండపల్లి బొమ్మ గురించి ఇచ్చారు. కొండపల్లి బొమ్మని దేనితో చేస్తారంటే పొనికి కర్రతో చేస్తారు. కొండపల్లి ఎక్కడ స్థిరమైందంటే కృష్ణా జిల్లా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే రాజస్థాన్ నుంచి వచ్చారు. ఇక్కడ ఇదేనండి మెయిన్. తర్వాత పదజాలంకి వచ్చేసరికి అందరికీ తెలుసు. కుండ దేనితో ఏర్పడుతుంది? మట్టి, అద్దం, గాజు, బుట్ట, వెదురు, గుణపం, ఇనుము. ఇక్కడ మళ్ళీ మనకి మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా, అవి ఇచ్చారు. గుంజ, రాట, నిట్టాడు, స్తంభం, చిన్నాన్న, బాబాయ్, పినతండ్రి, చిన్నబ్బ, చిన్ననాయన, బువ్వ, అన్నం, కూడు, మెతుకులు. తర్వాత భాషాంశాలకు వచ్చేసరికి ప్రశ్నార్థకం గురించి ఇచ్చారండి. ప్రశ్నార్థకం అంటే క్వశ్చన్ మార్క్. ఇది మనకి తెలుసు. నీ పేరేమి, నువ్వేం చేస్తున్నావు, ఇలాంటివన్నీ వస్తాయండి. ప్రశ్నార్థకం గుర్తు ఇది. దీన్ని క్వశ్చన్ మార్క్ అంటారు ఇంగ్లీష్లో. ఈ క్వశ్చన్ మార్క్ గుర్తున్న వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఆశ్చర్యార్థకం గుర్తు. ఇది మనం దేని గురించి అయినా హా, అబ్బా, హుయ్యో, హర్రో అన్నప్పుడల్లా గుర్తులు వాడతామండి. తర్వాత ఈ మాసపు పాట బంగారు పాపాయి. దీన్ని రాసిన వాళ్ళు వచ్చి మంచాల జగన్నాథరావు గారు. ఈయన ప్రస్తుత వాగ్గేయకారులు. ఇప్పుడు పాఠంలోకి వెళ్తే బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి
చదవాలి మా మంచి చదువు, పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి, కళ్ళన్ని చూపించి ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి తేవాలి. మా పాప పలికితే మధువులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి, ఏ దేశమే జాతి ఎవరింటిది పాప, ఎవరి పాపాయ నెల్లరడగాలి, తెనుగు దేశము నాది తెనుగు పాపను నేను అని పాప జగమంత చాటి వెలయించాలి, మా నోములప్పుడు మా బాగా పాలించాలి. ఇందులో మనం ప్రత్యేకంగా మీనింగ్స్ చెప్పుకోవడానికి ఏం లేవండి, అన్ని అర్థమయ్యే పదాలే, అందుకే ఏం మీనింగ్స్ చెప్పట్లేదు. మధువు అంటే తేనె, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మాసపు కథకొచ్చేసేకి బంగారు మొలక. ఈ బంగారు మొలకల పాత్రలు ఎవరంటే రాజు, ముదుసలి. రాజు వచ్చేసి రూట్లో వెళ్తుంటాడండి ఒక మార్గంలో, అక్కడ ఒక ముసలి అతను చెట్టు నాటుతూ ఉంటాడు. మామిడి చెట్టు నాటుతూ ఉంటాడండి. ఆ మామిడి చెట్టు నాటుతుంటే ఈ రాజుకి ఆశ్చర్యం వేసి, ఈ ముసలతను నాటుతున్నాడే, ఇప్పుడు నాటితే ఆయన ఎప్పుడు ఆ చెట్టు పెద్దది కావాలి, ఆ పండ్లు ఇతడు తినగలడా, ఏమి ఇతను ఇంట్లానా అనుకుంటూ ఒకసారి బండి ఆపండి అని వెళ్ళి ఆ ముసలతన్ని అడుగుతాడండి. ఎందుకు నువ్వు ఇప్పుడు చెట్టు నాటుతున్నావు, ఈ వసలి పండ్లు తినగలవా అంటే, ఓ రాజా, మా తాతలు నాటిన చెట్లతోనే మేము ఇప్పుడు తింటున్నాం కదా, అలాగే నేను నాటిన చెట్లతో నా మనుమలు తింటారంటే, ఆ తాత చెప్పిన మంచి మాటకి సంతోషపడి రాజు ఏం చేస్తాడంటే బంగారు నాణాలు ఇస్తాడండి. ఎన్ని బంగారు నాణాలు ఇస్తాడంటే 25 బంగారు నాణాలు ఇస్తాడు. ఆ బంగారు నాణాలను చూసి రాజు ముసలతను నవ్వుకుంటా, చూసారా రాజా, నాటిన రోజే నాకు 25 బంగారు నాణాలు ఇచ్చింది అని చెప్పి సంతోషపడతాడు. అంతేనండి, ఇంతటితో మనకి 3వ తరగతి 4వ పాఠం అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.